తిట్టారని దాడులు చేయడం అప్రజాస్వామ్యమని, దుర్బుస్లాడటాన్ని హింసగా పరిగణించరాదని విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ ఘర్షణలు, రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం అంశంపై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు నోరు పారేసుకోవడం గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతుందని అన్నారు. సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 మిగలటం లేదు, దాని పరిస్థితి ఏంటి? విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీయింబర్స్మెంట్లో? ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? ఆ బాకీలు తీర్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం? ఎట్లా పాఠాలు చెప్తారు? ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? ల్యాబ్లు ఎలా నడుపుతారు? కాలేజీలు ఎలా నడుపుతారు? ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళ జీవితం నాశనం అయిపోలా? వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీదే మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ఈ విషయంలో 2 పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు. ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా, ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లా. ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పుల కాడి నుంచి మొదలవుతాయి. అధికార పార్టీ ఏం చెప్తే అదే న్యాయంగా, అదే చట్టంగా, అదే ఎఫ్ఐఆర్గా మారిపోతున్న పరిస్థితి. అది ఇటీవల జరిగిన సందర్భాల్లో చూసాం, గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం. దాదాపు ఈ 15 సంవత్సరాల నుంచి ఇది వేగం పెరిగింది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఒక బాధితుడు వెంటనే ఆలోచిస్తారు, విచారిస్తారు, అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్కి వెళితే ఎక్కడి నుంచి వచ్చారు? నంబూరులో పుల్లారావు అని ఉంటాడు, ఒకసారి ఆయనతో ఫోన్ చేయించండి, మీరు ఆ పార్టీయా ఈ పార్టీయా? ముందు ఈ ప్రశ్నలు. సో అక్కడున్న స్థానిక అధికార పార్టీ నేత చెప్పిందే అమలు చేసే స్థితికి అందరూ అంటం లేదు, కానీ ఎక్కువ మంది వచ్చేసారు. దానివల్ల భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దావోస్ పోయి వచ్చారు పాపం, చాలా కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఒప్పందాలు తెచ్చారు. నిన్న గుంటూరులో కర్రలు తీసుకుని 5 గంటల పాటు మా లక్ష్మీపురం సెంటర్లో, ఈ సెంటర్లో నిలబడితే ఇంక ఎవడైనా పెట్టుబడి పెడతానికి వస్తాడండి? ఎవడైనా వస్తాడా? ఊహించవచ్చు అసలు ఈ పరిణామాన్ని. అది గుంటూరులో అండి, మీరు చెప్పారు శాంతియుతమైన ప్రదేశం. ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసాం ఆ చైన్ బ్యాచ్ వాళ్ళు గొడవలు, అట్లాగా తర్వాత గొడవలు లేవు, ఆల్మోస్ట్ ఏం గొడవలు లేవు ఇక్కడ. అట్లాంటి గుంటూరులో కర్రలు పట్టుకుని 5 గంటల పాటు, పల్లెటూరులో గొడవలు జరుగుతాం సహజం, 2 గ్రూపులు ఉంటాయి, చెరొక బజార్లు నిలబడి కొట్టుకుంటారు. కానీ గుంటూరులో ఆర్గనైజ్డ్ మొబిలైజ్డ్ ఫోర్స్ వచ్చి కర్రలు పట్టి నిలబడ్డారంటే పొలిటికల్ డైరెక్షన్ లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎవరన్నా ఎమ్మెల్యే గారి చేతి వస్తారా? హైకమాండ్ కమాండ్ కంట్రోల్ లేకుండా వస్తారా? ఎంపీ గారు సినిమా చూపిస్తానంటాడా? అమెరికా నుంచి వచ్చాడు ఆయన భాష మాట్లాడచ్చా? నేను అమెరికా నుంచి వచ్చాడంటే హైయెస్ట్ సిటిజన్, ప్రపంచ ప్రజాస్వామ్య కేంద్రమైన అమెరికా నుంచి వచ్చిన ఆయన నీకు సినిమా చూపిస్తానంటే మా అల్లు అర్జున్ భాష మాట్లాడితే ఏం భాష ఇదండి? ఆయన కేంద్ర మంత్రిగా ఉండి. అంటే ఎవరు మినహాయింపు లేరు దీనిలో. అంబటి రాంబాబు కారులో మాట్లాడిన దానికి ఎవరో ఒక వీడియో క్యాప్చర్ చేస్తే అది ఇష్యూగా మారింది.
అది ఏదో రోడ్డు టీవీ డిబేట్లోనే ఎక్కడో జరిగింది కాదు. అంటే ఆ చిన్న ఇష్యూని అంత పెద్ద పొలిటికలైజ్ చేశారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచిస్తున్నారా?